అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి ఓ షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. పెళ్లి పేరుతో మగవారిని మోసం చేసే నిత్య పెళ్లి కూతురు భాగోతం బహిర్గతమైంది. ఒకరి తర్వాత ఒకరుగా ఏకంగా 12 మంది అమాయకుల్ని పెళ్లి పేరుతో మోసం చేసిన దుర్గా నీలిమ అనే యువతిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మోసం ఒక్కరితో కాదు, కుటుంబం మొత్తం ముఠాగా కలిసి ప్లాన్ చేసి చేస్తోంది. దుర్గా నీలిమ తల్లి వీరలక్ష్మి, మరో 2 సభ్యులు కలిసి ముందుగా విడాకులు తీసుకున్న వారిని, డిప్రెషన్ లో ఉన్న వారిని టార్గెట్ చేస్తారు. వారితో మాయమాటలు చెప్పి పెళ్లికి ఒప్పించాలి. ఆ తర్వాత డబ్బు ఆస్తి తీసుకుని పరారవ్వాలి. ఇదే ముఠా స్టైల్. ప్రతిఘటించిన వారికి తప్పుడు కేసులు వేస్తూ వేధింపులకు పాల్పడుతున్నారు. ప్రస్తుతం రామచంద్రపురం గ్రామానికి చెందిన ఈ ముఠాపై కేసులు నమోదయ్యాయి. నర్సాపురం, పాలకొల్లు, కొవ్వూరు ప్రాంతాలకు చెందిన బాధితులు జిల్లా ఎస్పీ కృష్ణారావును కలిసి ఫిర్యాదు చేశారు. వారి విన్నపం మేరకు పోలీసులు దుర్గా నీలిమ, ఆమె తల్లి వీరలక్ష్మి, 2 సహచరులు రామకృష్ణ, కళ్యాణ్లను అరెస్ట్ చేసి విచారణ ప్రారంభించారు. ఈ మోసాలకు బలి కాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.